లిటరల్లీ టైం వచ్చేసి 12:18 AM, ట్రిప్ వచ్చేసి 4:30 AM. ట్రిప్ అంటే చాలా అసలు నిద్రే రావట్లేదు, అసలు ఏంటో తెలియదు. కానీ అదే ఎగ్జామ్స్ అంటే మాత్రం ఈ పాటికి డీప్ అంటే డెత్ స్లీప్ అనమాట, అలా ఉంటుంది. ఇంకా బోర్ కొట్టి ఇంకా ఎలాగో నిద్ర రావట్లేదు కదా అని చెప్పి VPN ఆన్ చేసి ఇంకా స్టార్ట్ చేయడం మొదలెట్ట. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. క్యాప్ ఓపెన్ చేసి ఎడిటింగ్ అనేది స్టార్ట్ చేయడం మొదలెట్ట. అప్పుడు నిద్ర వచ్చేస్తుంది. ఎగ్జామ్స్ అంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ నిద్ర వస్తుంది. ట్రిప్ అంటే చాలు. లాస్ట్ నైట్ అసలు ఏం పడుకోకపోయినా కూడా ఫుల్ ఎనర్జెటిక్, యాక్టివ్గా అండ్ క్యూరియస్గా ఉంటాను. అది చూద్దాం ఎంతవరకు మెలుగుకుంటాను, అయితే ట్రిప్లో నిద్రపోతాను, ఎవరికి తెలుసు. నెక్స్ట్ వెయిట్ అండ్ సీ. సో ఎవ్రీథింగ్ సెట్ ఫర్ ట్రిప్. ఇంకా స్టార్ట్ చేసి వెళ్ళిపోవడమే. ఇప్పుడు టైం వచ్చేసి 4:10 AM. ఇంకో 20 minutesలో ట్రిప్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఎక్సైటెడ్. సో ఇంకా మార్నింగ్ లేచా కదా, ఎంటీ స్టమక్తో వెళ్ళయింది. కానీ క్యారెట్ ఒకటి తినేసి స్టార్ట్ అయిపోవచ్చు. ఆల్ సెట్. ఇప్పుడు జిమ్కి వెళ్ళి స్కూటీ పెట్టేసి అక్కడ కారు కానీ టెంపో కానీ ఎక్కేసి వెళ్ళిపోవడమే. సో స్టార్టింగ్ ఫ్రమ్ కాకినాడ. టైం వచ్చేసి 4:30 PM, 4:30 AM. అది ఎవరో గుద్దేశారు ఒక్క పిల్లని. ట్రిప్ స్ట్రెంత్ వచ్చేసి 25 members. దాంట్లో ఇంకా 20 members ఇంకా రాలే. ఇంకా లగేజ్ అనేది ప్యాక్ చేస్తున్నాం. ఆ కార్ ఏంటో మీకు చూపిస్తాం. ఇదే అనమాట ఆ టెంపో ఆర్ మినీ వ్యాన్ అంటారు. అవి బొల్లో పెట్టుకోవడానికి చిరాకు వచ్చేది. ఎంతసేపు బొల్లో పెట్టుకోండి రిచ్చండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు జిమ్లో మొదలెట్టాం. ODM అసలు 5:30 అయింది టైము. ఇంకెవరు రాలేదు కదా మ్యాక్సిమం. ఇప్పుడే లగేజ్ ప్యాక్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ 1 hour లేట్. ఇక్కడ మా ట్రిప్ ప్లాన్ చూస్తారు ఒకసారి. ఇది మా ట్రిప్ ప్లాన్. 5కి స్టార్ట్ అవ్వాలి, 5:30 అయింది. సో ఇదంతా ఏమంటారు, అందరికీ జరిగే ఒక కామన్. ఎవడో ఒకటి లేట్ చేస్తాడు, అది అనమాట. సో ఇప్పుడు ఒక ట్రాన్సిషన్ ప్లాన్ చేస్తున్నాం. సో మ్యాక్సిమం అందరూ వచ్చేసారు. ఇంకా ట్రిప్ ఒక 10 minutesలో స్టార్ట్ అయిపోతుంది. అందరి ముందు వ్లాగింగ్ చేయాలంటే కొంచెం ఫస్ట్ టైం చేస్తున్నాక కొంచెం అదో రకంగా ఉంది. సో ఇంకా అలవాటు చేసుకోవాలి, ఎందుకంటే ఫ్యూచర్లో చాలా వ్లాగ్స్ వస్తాయి ఇలాగా. సో ఇంకా ట్రిప్ వచ్చేసి అరకు అనమాట. ఫైనల్గా అరకు వెళ్తున్నాం విత్ జిమ్ మేట్స్. మా సన్ఫిట్ జిమ్ మెంబర్స్ అందరూ కలిసి ట్రిప్ వేస్తున్నాం. సో ఇట్స్ ఏ 2-day ట్రిప్ అనమాట. ఎంత సింపుల్గా చెప్తున్నా కానీ చాలా అడ్వెంచర్స్ జరుగుతాయని అనుకుంటున్నాను. మా జిమ్ కోచ్ రవి బ్రో ఏమో ప్యాక్ చేస్తున్నారు లగేజ్ మొత్తం. చాలా బాగా పాడుతున్నారే. అందరూ ఒక వైబ్లో ఉంటే మా ఫ్రెండ్ మాత్రం ఇంకో వైబ్లో ఉన్నాడు. ఏయ్ బాబు లేవ్. అఖిల్ బ్రో మార్నింగ్ కార్డియో చేయడం మర్చిపోయాడంట. సో టెంపో దిగి మరి కార్డియో చేస్తున్నాడు. Many great people, to all my salute ra. ఓవర్ స్పీడింగ్ వల్ల ఆర్ ఇల్లీగల్ ఓవర్టేకింగ్ వల్ల జరిగే ఇన్సిడెంట్స్ ఇలా ఉంటాయి. సో మేక్ షూర్ డ్రైవ్ స్లోలీ. ఒక నైస్ కాఫీ బ్రేక్ ఆగాం అనమాట. తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోవడం. ఆఫ్టర్ 5 hours కొత్తపల్లి వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చాం. ప్రజెంట్ వ్యాన్ అనేది పార్క్ చేసాం అనమాట. దీని తర్వాత ఏం జరుగుతుందో చూడాలి. సో తడవాలని అనుకుంటున్నాం, తెలీదు. ఎండ ఇప్పుడు ఆల్రెడీ 12 PM. సో ఇక్కడ మేము లంచ్ చేసి స్టార్ట్ అయిపోతాం అనమాట వనజాంగి. ఒక మంచి ప్లేస్ సెలెక్ట్ చేసుకొని అందరం పులిహార తినేసాం లంచ్ కింద. వాటర్ ఫాల్స్కి వచ్చి 60 rupees ఎర్న్ చేసాం వితౌట్ లూజింగ్ ఎనీ మనీ. కొత్తపల్లి వాటర్ ఫాల్స్కి
ఎంట్రీ ఫీజు వచ్చేసి ఈచ్ 60 రూపీస్ అనమాట. సో మేము టికెట్స్ తీసుకుని లోపలికి వెళ్ళిపోయాం. హైలైట్ ఏంటంటే మేము 60 రూపీస్ ఎర్న్ కూడా చేసాం. ఎలా అంటే మేము 3 members కి టికెట్స్ అడిగితే బై మిస్టేక్ 4 members కి ఇచ్చాడు. 3 members కి రిలేటెడ్ మనీ తీసుకున్నాడు. సో ఇంకా పర్సన్ అన్నవారు లేరు. సో ఆ టికెట్ వేస్ట్ అయిపోద్ది కాబట్టి మేము పక్కన వచ్చిన టూరిస్ట్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇచ్చేసాం అనమాట. సో వాళ్ళు మాకు 60 రూపీస్ రిటర్న్ చేశారు. సో అలా డే 1 కొత్తపల్లి వాటర్ ఫాల్స్ దగ్గర మనీ 60 రూపీస్ సేవ్ చేసాం. Yo, mama. Ma. Inject. ఇది జస్ట్ హాఫ్ వాటర్ ఫాల్ మాత్రమే. తర్వాత ఇంకా కింద చాలా ఉందంట. మేము ఇక్కడ జస్ట్ విజిటింగ్ పాయింట్ దగ్గర ఉన్నాం. మా వాళ్ళు మాత్రం అక్కడ ఉన్నారు. ఈ చలిలో తడవడం అనేది చాలా సాహసం అనే చెప్పాలి. ఇది ఫేక్ వాటర్ ఫాల్. చూడలేదన్న, ఇదిగో చూడు. ఆ ప్లేస్ లో నుంచి అక్కడ డైవర్ట్ చేశారు, ఒక పైప్ యాడ్ చేసి అలాగా. సో అందరూ ఇది నేచురల్ వాటర్ ఫాల్ అనుకుని తడుస్తున్నారు. మేము పైనుంచి అదే చూసి నవ్వుకున్నాం. ఏంటి మనిషి మనుషులు బాగా పిక్చర్లు చేస్తున్నారని అనుకున్నాం తెలుసా అసలు. నా లెన్స్ పడిపోయినాయి. మనం ఎప్పుడున్నా ఎక్కడున్నా ఎలా ఉన్నా మన స్టంట్స్ మాత్రం మారనే మారు. ఏం పేరు ఇది? వనజంగి. ఫైనల్గా వనజంగి అనే ప్లేస్కి వచ్చేసాం. టైం వచ్చేసి 4:50 PM అయింది. సో ఇంకా చెల్లి అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు, మరి చూడాలి. నెక్స్ట్ మనది వెహికల్ ఆపేశారు. టెంపో ఉంటుంది కదా, ఒక 20 సీటర్ కదా, 20 సీటర్ వెహికల్ అనేది ఆపేశారు. ఇప్పుడు చూడాలి మేము నైట్ స్టేకి క్యాంపింగ్ ఎక్కడ అనేది ప్లేస్ సెర్చ్ చేస్తున్నాం. ఇక్కడ ఒక ప్లేస్ చూసాం, అది కొంచెం బెటర్ అనిపించింది. కాకపోతే మళ్ళీ మార్నింగ్ లేచి ఒక 5+ కిలోమీటర్స్ నడవాలన్నమాట ట్రెక్కింగ్. ఎవరైనా లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉంటే మాత్రం ఇలాంటి ప్లేసెస్ మాత్రం అస్సలు రావద్దు.
ఎందుకంటే సిగ్నల్స్ ఉండవు. మా ఓడి పడ్డ కష్టాలు ఎవరు పడకూడదని చెప్తున్నా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. 90% అరగంటలో నడుస్తారన్నారు. కష్టం అరగంటలో ఇప్పుడు మనల్ని ముందే ఆపేశారు కదా, సో మనకి ఎన్ని కిలోమీటర్స్ ఇప్పుడు యాడ్ అయితే ఇంకొక 6 ఉంటుంది అనుకోండి. పైకి 5 to 6 ఉంటుంది. ఓ 3 kilometers వెళ్ళిపోద్ది కారు బైక్ను. మన టెంపో నుంచి మళ్ళీ ఒక 2.5 kilometers బై వాక్ వెళ్ళాలి. సో మొత్తంగా వెళ్తే ఇప్పుడైతే మనల్ని ఆపేశారు కాబట్టి ఒకవేళ వాకింగ్ అంటే మాత్రం ట్రెక్కింగ్ అంటే 10 kilometers పైన. 10 ఉండదు. ఓన్లీ ఒక 7 మన ట్రెక్కింగ్ అయితే 3 kilometers వేసుకోవచ్చు అంతే. మన వాకింగ్ కూడా అది కూడా వాకింగ్కే 3 kilometers వేసుకోవాలి. అక్కడ వరకు దాని ముందు వరకు బైక్స్ అయితే వెళ్ళిపోతాయి. సర్లే ఒకవేళ మన టెంపో కాబట్టి వెళ్దాం మరి. అదే అందుకే సో వాక్ చేస్తే 7 kilometers ఇక్కడ నుంచి మొదలు పెడతాయి. 7 kilometers అంటే కార్డియో గట్టిగానే జరిగిద్ది. అరే అందుకనే లెగ్ డే స్కిప్ చేశారు అందరు ఫ్రైడే. కాదు కదా ఎన్న చేశాడు కదా, పేరేంటి, ఆదిత్య. అందుకే ఇప్పుడు రేపు మార్నింగ్ తెలిసిపోద్ది లెగ్ వర్కౌట్ దెబ్బ. అసలు ఎవరు లెగ్ వర్కౌట్ చేయలేదు, ఫ్రైడే స్కిప్ చేశారు. ఇప్పుడు ఇంకా బోర్ కొట్టి అలా డౌన్కి వచ్చి వ్యూ చూద్దామని వచ్చాం అనమాట. ఇంకా ఫైనల్గా మంచి ల్యాండ్ సెలెక్ట్ చేసుకుని నైట్ క్యాంప్ కోసం టెంట్స్ అండ్ రిలేటెడ్ స్టఫ్ అనేది రెడీ చేసుకున్నాం. నైట్ క్యాంప్కి రిలేటెడ్ యాక్సెసరీస్. ఇలాంటి ట్రిప్స్కి గ్యాంగ్తో వస్తేనే నెక్స్ట్ లెవెల్గా ఉంటుంది. ఎందుకంటే వర్క్ షేర్ చేసుకుంటారు, అలాగని ఫన్నీ అన్నిటినీ షేర్ చేసుకుంటారు. ఇంకా మా వాళ్ళందరూ నైట్కి నెక్స్ట్ లెవెల్ ఫుడ్ రెడీ చేస్తున్నారు. వెజ్ బిర్యానీ విత్ పన్నీర్ కర్రీ. నాకు ఈ వ్యాన్ చూస్తుంటే ట్యాక్సీ వాళ్ళ గుర్తుకొస్తుంది. మీకు కూడా గుర్తుకొస్తుందో కామెంట్ చేయండి. ఎక్కడ ఏలియన్స్ సిగ్నల్ పంపిస్తున్నారా? కాంచనా చెట్టు కనిపిస్తుంది నీకు, రిఫ్లెక్ట్ కనిపిస్తుంది. ఆ గడ్డి మేటి దగ్గర తుప్పల్లో కొడుకున్నారు చూడు. అది కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. అక్కడ కూర్చుని తినేలేరే దెయ్యం పట్టినట్టు ఆ పులిహారను. నేను మా జిమ్ కోచ్ బీబీక్యూస్ రెడీ చేస్తున్నాం, అంటే చీకులు రెడీ చేస్తున్నాం. మంట పెడుతున్నారా బొగ్గులతో కదా. సూపర్ ఉంది అసలు. ఎందుకు వేస్తా వన్ మ్యాన్ షో. మా ట్రైనర్ బైక్ల నుంచి పెట్రోల్ని తస్కరించి ఒక పనికి వాడదాం అనుకున్నాను. అదేంటంటే ఎలిమెంట్ వేసుకోవడానికి భయ్యా. అదే రిచ్ గా క్యాంప్ ఫైర్. అయినా కాస్ట్లీ బట్టలు వేసుకున్నాడు రిచ్ కాదు భయ్యా. పెట్రోల్ చాలా కాస్ట్ అని తెలిసిన వేస్ట్ చేసేవాడే రిచ్ భయ్యా. అమ్మా పడవ ఫుల్గా ఎంజాయ్ చేసి సక్సెస్ఫుల్గా క్యాంపర్ కంప్లీట్ చేసుకొని ఈ చల్లటి మంచు ప్రదేశంలో అలా చందమామను చూసుకుంటూ పాస్ట్ మెమరీస్ని మెమరైజ్ చేసుకుంటూ డేని ఎండ్ చేసా.